కర్ణాటకలోని మాండ్యాలో ఒక మహిళ చాలా ఏళ్ల నుంచి అడుక్కుంటుంది. అడుక్కున్నప్పుడు ఇచ్చినటువంటి టిఫిన్‌లో, భోజనాలో అయ్యే తినేస్తది అన్నదానం లాంటిది. జనాలు వేసినటువంటి డబ్బుల్ని ఎప్పుడు ఖర్చు పెట్టేది గాదు. తనకు అనారోగ్యం వచ్చినా, ఏమొచ్చినా సరే. అయన్నీ ఇంటికి తీసుకొచ్చేసేది. జనం అనుకునేవాళ్ళు ఆ డబ్బులతో తను కొనుక్కొని తింటోందేమో అనుకునేవాళ్ళు. తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆమె చనిపోయింది. 55 ఏళ్ళో, 60 ఏళ్ళో వయసులో చనిపోయింది. కొంతమంది ఆ అడుక్కునే ఆమెకి తెలిసిన వాళ్ళు, బంధువులు అక్కడికి వచ్చారు. వాళ్ళు చెప్తే తీరా చూస్తే లోపల 68 ఏళ్ళట మొత్తం ఆమెకి. ఇప్పుడు ఆమె ఇంట్లో 30 బ్యాగులున్నాయి. అయి కాస్త అన్ని ఈ జనం వేసిన చిల్లర చూడండి. నోట్లు ఉన్నాయి, చిల్లర ఉన్నాయి. కొన్ని గోతాల్లో పోసుకుంటూ వచ్చింది అట్లాగే ప్లాస్టిక్ బ్యాగుల్లో గోతాలు. అవన్నీ కలిపి చూస్తే 8,40,000 రూపాయలు. దాదాపుగా 25 ఏళ్ల నుంచి అడుక్కుంటోందట. ఆమె చివరికి దాంతో సుఖపడింది లేదు, తిని ఆస్వాదించింది లేదు. ఇప్పుడు ఆ బంధువులు ఈ డబ్బుల్ని వాళ్ళు తీసుకుపోయారు. స్థానికులు కలిసి వాళ్ళకి ఇచ్చారు బంధువులకి. అదిగో చూడండి కట్టలు ఎట్లా కట్టుకుందో, డబ్బులు వేసినాయి. చక్కగా కట్టలు కూడా కట్టింది. అదే ఏదో రాసి ఉండాలంటారు కదా, అట్లా ఆమెకి రాసి లేదు అది.